హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసు ప్రభువుని శిష్యులకు మాట్లాడిగాడు, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికిని కారణాలు ఏంటని అడిగితే, ఇక్కడ ప్రభు చెప్పిన మాటల్లో కొన్ని విషయాలు మిమ్మల్ని చూడమంటున్నాను. చూడండి 7వ వచనంలో, జనం మీద జనము, రాజ్యం మీద రాజ్యం లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. మొదటి గుర్తు ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి, యుద్ధాలు కలుగుతాయి. ఎప్పుడు ఏదో ఒక విపత్తు ప్రపంచంలో జరుగుతూనే ఉంది. జనులు ఏదో విధంగా చస్తూనే ఉన్నారు. ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క భూకంపాలు, ఓ పక్క ద్వేషాలు, మరో పక్క మిమ్మల్ని సంఘములో ఉన్న క్రైస్తవులు అనబడిన వారిని శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుదురు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురను మోసపరిచెదరు. అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారును. క్రీస్తు మీద ప్రేమ ఉన్నప్పుడు అండి పరిగెడతాం ప్రభు కోసం. ప్రేమతో ఒక తల్లి ఎలాంటి చాకరీ చేస్తుందో ఒక బిడ్డకు చూడండి. ప్రభువు నిజంగా నువ్వు ప్రేమిస్తే ప్రభువు కొరకు రాత్రి పగళ్ళు ఏం చేయాలని నన్ను ప్రయాసపడతాం. అందుకనే ఈ అంచె దినాల్లో ప్రభు పనిని ముమ్మరంగా చేయవలసి ఉంది. ప్రభు కొరకు శ్రేష్టమైన శిష్యులను తయారు చేయవలసి వచ్చింది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు. వీరు వారిని నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ప్రభు చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరిని నన్ను వెంబడించేవాడిగా చేయండి. నేను ఎక్కడ చెప్పినా నీకు నీ దేవునికి సంబంధం. సువార్త ఒక వ్యక్తిని పశ్చాత్తాపంలోనికి నడిపించేదిగా, ప్రభు వైపు తిప్పేది ఉండాలి కానీ, ప్రభు శిష్యుడిగా ఉండాలి కానీ, సంఘాలకు చెందిన వారికి ఉండటం వల్ల మనకేం ప్రయోజనం లేదండి. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఎవరైనా క్రీస్తు యేసును నరుడు. ఆయన రక్తంలో కడగబడితే, ఆయన రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన హృదయంలో చేర్చుకుంటే, నువ్వు ఎక్కడున్నా, ఎట్లా ఉన్నా, ఎప్పుడైనా ఆయన సాక్షిగా జీవిస్తావు. కానీ మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, సేవకుడు ఉంటే ఒకలాగా, సేవకుడు లేకపోతే ఒకలాగా జీవించే జీవితాలు మనకి ఉండవు. ఈ రోజున మీకు మీ దేవునికి సంబంధం ఉందా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. దేవుడే మిమ్మల్ని పరిశీలించునుగాక. మీకు నిజంగా సంబంధం ఉంటే మీకెవరు ఏం చెప్పనవసరం లేదు. మీ అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని హెచ్చరిస్తాడు. తప్పు లంచం తీసుకోకు, తప్పు దొంగ సంతకం పెట్టకు, వద్దు దొంగ పక్కవారి పరుల సొమ్మును ఆశించొద్దు, సహించుకో, ఓర్చుకో, భరించుకో, నేనున్నాను అన్న ఆయన స్వరం మనకి వినపడుతుందండి. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు దేవుని మీద ఆధారపడటం లేదు. యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడిస్తే దారి తప్పం. ఆయన మనస్సు ఎరిగి, ఆయన ఆలోచన ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి, ఆయన ఇష్టాన్ని ఎరిగి మనం బ్రతికితే పాపం మనం చెయ్యం. ఈ పని చేస్తే నా దేవునికి ఇష్టం లేదు అని నీవు ఎరిగినప్పుడు నీవు ఆ పని చేస్తావా? చెయ్యవు. ఈ రోజున నిజమైన క్రైస్తవులు అవసరమై ఉన్నది. ప్రభు రాకడ సూచనలన్నీ దగ్గరైపోయినాయి. అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. గుంపులుగా దేవుని సన్నిధికి వస్తున్నాం అనుకునేవారు వ్యక్తిగతంగా దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నామా లేదా అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కటే గుర్తండి, నాకు యేసు ప్రభు కొరకు శ్రమలు లేవు అని ఎవరన్నా అన్నారంటే మీలో క్రీస్తు లేడు అని నేను అంటానండి. ఒప్పుకుంటారా? క్రీస్తు కొరకు నేను శ్రమ పడుతున్నాను అని నీవు అన్నావంటే క్రీస్తు కృప నీ మీద నిలిచి ఉంది అని అర్థమని గుర్తించండి. క్రీస్తు కొరకు నేను శ్రమ పడటం లేదు, నేను చేసుకున్న పాపాల కోసం నేను ఎడుతో కూర్చున్నా, నేను త్రాగిన తాగుడు కోసం నేను ఈరోజు దిక్కులేని స్థితిలో ఉన్నా, నేను చేసుకున్న అప్పులు తీర్చలేక కుమిలిపోయి కూలబడిపోయి ఉన్నా, కుళ్ళి ఏడుస్తున్నా, నేను చేసిన వ్యభిచార పాపం కొరకు, నాకు వచ్చిన ఎయిడ్స్ రోగం కొరకు నా బ్రతుకులో నెమ్మది లేక కుమిలి చచ్చిపోదామని ఏడుస్తున్నా అని ఎవరైనా అన్నారంటే మీరు పడే బాధ మీ పాపం వల్ల వచ్చింది. గొప్ప విషయం ఏంటంటే నీకున్న బాధను యేసు ప్రభు భరించాడని నీవు నమ్మితే
నీ శిక్షను సిలువలో ఆయన భరించాడని విశ్వసిస్తే ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని నువ్వు పొందుతావు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను ఈ లోకాన్ని జయించాను, నేను శ్రమలను జయించాను, శ్రమలలో కూడా మీరు జయశీలుగా ఆనందంగా జీవించగలిగిన శక్తిని నేను మీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చాచిన మా చేతులను చూడయ్యా, నీ గాయపడిన చేతిని చాపి మమ్మల్ని పట్టుకోను ఆయన. శ్రమల యందు ఓర్పు మాకు దయచేయి, బాధల్లో కష్టాల్లో నీ వైపు చూసే కృప మాకు దయచేయి నాయన. ఈ లోకంలో నీ కొరకు బ్రతకడానికి మాకు పూర్ణమైన విశ్వాసం దయచేయ్యా. ప్రతి విధమైన లోకాశల నుంచి మమ్మల్ని తప్పించు, అజ్ఞానం వల్ల తెచ్చుకున్న రకరకాల పాపాల నుండి మమ్మల్ని విడిపించు నాయన. వాటి పరిణోషణంగా మేము అనుభవిస్తున్న ఈ జబ్బులు, ఈ వ్యాధులు, ఈ సమస్యలు, ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ఈ రోజు నుంచి నీ సిలువెత్తుకొని నిన్ను వెంబడిస్తామయ్యా. ఈ అంచెదనాల్లో మేమున్నాము తండ్రి. ఒకరినొకరు అప్పగించుకునే పరిస్థితుల్లో జనులు ఉన్నారయ్యా. అవమానాన్ని, నిందను లెక్క చేయకుండా క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతికే వారిగా మమ్మల్ని చేయి తండ్రి. క్రీస్తు కొరకు మాకున్న ప్రేమ దినదినాభివృద్ధి పొందడానికి అనుదినము నీ అడుగు జాడల్లో నడుస్తూ నీ రాజ్య వారసులు అవడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయంలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు తెలియజేయండి. నీలాంటి దైవం